హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి, మనీ కోసం మనం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉన్నామండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. హార్డ్ వర్క్తో పాటు మనం ఎంతో నమ్మకంతో కొన్ని పరిహారాలు కనుక మనం చేయగలిగితే నిజంగా మనీ అనేది మన దగ్గరికి రావడానికి ఇష్టపడాలండి. మనం అనుకుంటూ ఉంటాం, అక్క నేను ఏం పాపం చేశానో ఏమో, నా చేతిలో అసలు డబ్బు అనేది నిలబడటం లేదు, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి. అలా కనుక ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది, అంటే వారానికి ఒక్కసారి ఈ నిమ్మకాయతో చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలకడగా అలాగే ఉండిపోతుందండి. దేనికోసము కూడా ఖర్చు అవ్వదు. మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి అంటే ఖర్చు అవ్వదు, అంటే అనవసరమైన ఖర్చులు అనేవి లేకుండా మనకి హాస్పిటల్ ఖర్చులు కానీ అనవసరంగా దేనికైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఖర్చు కోసం డబ్బు అనేది బయటికి వెళ్ళదండి, మన దగ్గరే నిలకడగా ఉండిపోతుంది. అంత శక్తివంతమైన నిమ్మకాయ పరిహారం అండి. నిజంగా ఈ పరిహారం చేసిన వాళ్ళు ఎంతోమంది, అక్క మీకు మనీ కోసం మీరు చాలా విషయాలు తెలియజేస్తున్నారు, అలాగే ఈ పరిహారం చేసామక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది అని అన్నవాళ్లే కానీ మాకు జరగలేదు అని అన్నవాళ్ళు లేరండి. చాలా రోజులైంది ఈ వీడియో పెట్టి, అందువల్ల మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఫాలో అయ్యి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ పరిహారం అండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. మీరు ఈ పరిహారం స్టార్ట్ చేసేది శుక్రవారం నాడు చేయండి ఫ్రెండ్స్. మనీ కోసం అంటే మీరు ఒక పని మీద బయటికి వెళుతున్నారండి, మనీ అనేది మనకి ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం, ఇది సక్సెస్ అయితే నాకు కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది, ఒక పని అనేది కంప్లీట్ అవుతుంది, టెన్షన్ అనేది ఉండదు నాకు అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళుతూ ఉంటామండి. అయిపోతుంది మనకి ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఒక మూడౌట్ అయిపోతూ ఉంటుంది, ఒక నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉన్నట్టుగా అనిపించదు, మనకి రిలాక్స్ అనేది లేకుండా చాలా వరకు అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి ఫీలింగ్స్ అనేవి ఇలా ఎవరికైతే అనిపించిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా అక్క నేను బయట ఉన్నంత వరకు కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ పాజిటివ్గా ఉంటానక్క, ఇంటికి రాగానే నాకు కొంత మూడౌట్ అయిపోతూ ఉంటుంది, ఇది నా వల్ల కాదేమో అని చెప్పి చాలా వరకు కూడా భయపడుతూ ఉంటాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఏంటి అని అంటే కొంత నెగిటివ్ ఎనర్జీ అండి. మనకి బయట ఉన్నంత వరకు కూడా పీస్ఫుల్గా మనం ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటాం, నలుగురితో మాట్లాడగలుగుతూ ఉంటాం, మనకి ఓపెన్గా అనిపిస్తూ ఉంటుంది. అదే లోపలికి రాగానే కొంచెం కంజెస్టెడ్గా ఇరుగ్గా మనకి ఎవరో పట్టేసుకున్నట్టుగా మనం ఏ పని చేయలేక కొంత నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా హ్యాపీగా నేను ఈ పని చేయగలను అని మనం మాత్రమే అనుకోవడం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ప్రోత్సహించగలిగే శక్తి అనేది ఈ పరిహారానికి ఉందండి. ఎలాంటి ఒక విషయమైనా సరే, ఇది జరగదు అనుకున్న విషయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, మీకు ఒక జాబ్ అనేది మీరు ఇష్టపడుతున్నారు, ఆ జాబ్ అనేది మీకు దక్కాలని ప్రయత్నిస్తున్నారు, అది ఖచ్చితంగా మీకు దక్కుతుందండి. అంతేకాకుండా ఎంత ప్రాఫిట్ అనేది ఇంతవరకు మేము చూడలేదక్క, చాలామందికి కూడా ఇలాంటి బిజినెస్ చేశారు, వాళ్ళకి మాత్రం ఎలాంటి లాస్ అనేది లేకుండా మంచి ప్రాఫిట్తో ఉన్నారక్క, మాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. అందుకోసం మనకి రెండు వస్తువులు కావాలి. ఒకటి కల్లుప్పు అండి, రెండవది నిమ్మకాయలండి. 2 నిమ్మకాయలు కొంచెం కల్లుప్పు కావాలన్నమాట. ఈ కల్లుప్పుతో కూడా కలిసి మనం చేయటం వల్ల అంటే మనీ పరంగా మనము మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తి కల్లుప్పుకుందండి. ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అంటే కల్లుప్పుతో చేసే పరిహారం అనేది 100కి 200% మనకి రిజల్ట్ని ఇస్తుంది. ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఎలాంటి ఒక శక్తి కూడా మన ఇంట్లోకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా అబ్జర్వ్ చేయగలిగే శక్తి అనేది ఈ నిమ్మకాయకు ఉంటుందండి. అందువల్ల ఈ 2 వస్తువులతో మనం ఈరోజు పరిహారం చేయబోతున్నాము. ఇంకా వారానికి ఒకసారి ఒక శుక్రవారం నాడు మీరు చేయండి ఫ్రెండ్స్. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ స్టార్ట్ చేయండి. ఏం చేయాలి అని అంటే మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి బయట అంటే అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా, కుడివైపున ఎడమ వైపున కూడా 2 వైపులా కూడా ఒక చిన్న గిన్నెలు తీసుకోండి ఫ్రెండ్స్.
మీ ఇంట్లో ఒక మామూలుగా స్టీల్ కానీ లేదంటే ఒక గాజు కప్పులు కానీ మీకు ఎలాంటి ఒక చిన్న చిన్న కప్పులు ఉన్నా కూడా అందులో కల్లుప్పు పొయ్యటానికి వీలుగా ఉండేటట్టుగా, అంటే నిమ్మకాయ దాంట్లో పట్టేంత సైజుకి. నేను ఇందులో ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నానండి. 2 గిన్నెలు తీసుకొని అందులో ఫస్ట్ ఫుల్గా వచ్చేసి కల్లుప్పుని పోయండి. పోసి 2 నిమ్మకాయలని 2 గిన్నెల్లో కూడా పెట్టండి. ఇలాగా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోండి. చక్కగా ఉండేలాగా ఒక డాగులు కానీ మరకలు ఏమీ లేకుండా చూసుకోండి. అలాగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద పసుపు కుంకుమ బొట్లను పెట్టండి. పెట్టిన తర్వాత ఆ 2 గిన్నెలని కూడా మీరు గాజు కప్పులైతే ఇంకా మంచిదండి. గాజు గ్లాస్ కానీ కప్పు కానీ లేదంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, వాటితో అయినా సరే మీరు చేయొచ్చు. అలా మట్టి ప్రమిదతో అయినా సరే 2 గుమ్మానికి అటు సైడు ఇటు సైడు కూడా పెట్టండి ఫ్రెండ్స్. వారానికి ఒకసారి. ఈ శుక్రవారం నాడు మీరు పెట్టారంటే మళ్ళీ శుక్రవారం నాడు ముందు రోజైనా సరే గురువారం నాడే మీరు తీసేయొచ్చండి. తీసి ఏం చేయాలి అని అంటే ఈ గిన్నెల్లో ఉన్న కల్లుప్పుని మీ ఇంటి షింక్లో పారపోసేసేయచ్చండి. వాటర్ తిప్పేసేసి పారపోసేయచ్చు. ఇంక ఈ నిమ్మకాయలని కట్ చేసేసి మీరు డస్ట్బిన్లో పారేసేయండి. బయట అలాగే పడేసామంటే మనకి చాలామంది కూడా మనం చెప్పచ్చు నీళ్ళల్లో ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో పోయమని చెప్పి, కానీ అలా పోసే కంటే ఇలాగ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మన ఇంటి నెగిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది చాలా మంచి మెథడ్ అండి. షింక్లో పారపోసేయచ్చు కల్లుప్పుని. నిమ్మకాయల్ని 2గా కట్ చేసేసి, ఎందుకు 2గా కట్ చేయమంటున్నామంటే అలా బయటపడేస్తే ఎవరైనా సరే నిమ్మకాయలు కదా బాగుంటే కనుక తీసి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవరికి కూడా హాని జరగకూడదు అనడం కోసం కట్ చేసేసి మీరు డస్ట్బిన్లో పడేసేయచ్చు. లేదంటే చెట్లు ఉంటే కనుక చెట్లలో అయినా సరే పడేసేయచ్చు. ఇలా చేయటం వల్ల అండి నిజంగా వారానికి ఒకసారి ఇలా మార్చుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మీకు ఒక్క నెలలోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సింహద్వారానికి బయట అండి, గుమ్మం మీద కాకుండా గుమ్మానికి కింద అటు సైడ్ని ఇటు సైడ్ని పెట్టండి ఈ 2 గిన్నెల్ని కూడా. చాలా మంచి రిజల్ట్ అండి. డబ్బు అనేది నిజంగా అనవసరంగా ఖర్చు అవ్వకుండా డబ్బు అనేది మన దగ్గరికి రావటానికి ఇది చాలా మంచి పద్ధతి అండి. మన ఇంట్లో అసలు తిష్ట వేసుకొని అలా ఉండిపోతుందండి, నిలకడగా ఉండిపోతుంది. మనకి ఇంకా ఆదాయం అనేది పెరుగుతుంది. కానీ అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని మనం నిజంగా అనుకున్న పనిని సక్సెస్ చేసుకోవడానికి ఈ నిమ్మకాయ కల్లుప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి మీరు స్టార్ట్ చేసి చూడండి. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ నిజంగా మీరు 2 వారాల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.